భయాల్ని మనం మర్చిపోవాలి. ఆ ఈ యొక్క దుఃఖాల్ని మరి కష్టాల్ని మర్చిపోవాలంటే మనం ఏం చేయాలండి? వాటి నుంచి దూరంగా పారిపోవడమా? అసలు దూరంగా పారిపోవడం అది కరెక్ట్ అయిన పద్ధత, కరెక్ట్ అయిన మార్గమా? లేకపోతే ఆ పరిస్థితులను తప్పించుకోవడానికి మనం ఇలాగా గురువుల్ని ఆశ్రయించడం, అలాగే తీర్థయాత్రలకు వెళ్ళడం, అలాగే దేవాలయాలు సందర్శించడం, అలాగే గురు బోధనలన్నీ వినడం, అలాగే ఇంకొంతమంది మానసిక దౌర్బల్యం కలిగిన వ్యక్తులు ఏం చేస్తారంటే అనేక అలవాట్లకు గురి అవుతారండి. ఈ కష్టాలు మర్చిపోవచ్చు, ఈ దుఃఖాలను మర్చిపోవచ్చు అనే విషయాల్లో పడి ఆ మద్యపానం ఇంకా రకరకాల అలవాట్లన్నీ కూడా అలవాటు చేసుకుంటారండి. అయితే మరి ఈ దుఃఖాల నుంచి ఎలా విముక్తి పొందాలి మనం? ఈ దుఃఖాల నుంచి ఎలా బయటపడాలి? ఈ భయం నుంచి మనం ఎలాగా ఎదరికెళ్ళాలి? అయితే ప్రతి మానవుడు కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉంటారు. అంటే ఈ యొక్క పాస్ట్ టెన్స్ అంటే భూతకాలానికి కొనసాగింపే వర్తమానం, మరి వర్తమానానికి కొనసాగింపే భవిష్యత్ కాలం అంటే ఫ్యూచర్ టెన్స్. అయితే మనిషి ఎప్పుడు కూడా ఆ వర్తమానంలో ఉండాలి అనుకుంటాం, కానీ అది చాలా సాధ్యం అవుతుంది అనమాట అండి. జరిగిన వాటిని తలంచుకుంటూ మనకి బాధలు దుఃఖాలు ఉంటాయి. ఈ దుఃఖం అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం, జరిగిపోయిన కాలం నుంచి ఈ యొక్క బాధలు దుఃఖాలు అనేవి వస్తున్నాయి. అలాగే మరి భయం అనేది ఎక్కడ వస్తుందంటే భవిష్యత్తు, అంటే ప్రతి మానవుడు కూడా భవిష్యత్తును తలంచుకుంటే అంటే రేపు ఫ్యూచర్ లో నేను ఎలా ఉంటాను, తన యొక్క పదవుల్లోని ఆ ప్రమోషన్ కోసమో, లేకపోతే పిల్లల చదువుల కోసం కానీ, వాళ్ళ యొక్క పెళ్లిళ్ళ యొక్క బాధ్యతల గురించి కానీ, అలాగే ఆర్థిక సమస్యల్ని తలంచుకుంటే ఇవన్నీ కూడా మనకి భవిష్యత్ కాలంలో ఎదురయ్యే సమస్యలు. అందుకని ఆ సమస్యలను తలంచుకొని భయం పడతాడు. అందుకని నేటి మానవుడు దుఃఖాన్ని, భయాన్ని అతను ఆ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఆ రెండింటి నుంచి బయట ఎలా పడాలో అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ కృష్ణమూర్తి గారు మనకి ఏం చెప్పారంటే అండి, ఆ దుఃఖాన్ని, భయాన్ని చూసి పారిపోవడం కాదు, ఆ దుఃఖం యొక్క ఫస్ట్ ఆ దుఃఖాన్ని అధ్యయనం చేయాలి మనం. ఆ భయపడకుండా మనం ఆ అక్కడే మనం మానసికంగా నిలబడి ఆ యొక్క ఆ దుఃఖాన్ని పూర్తిగా మనం స్టడీ చేసి దాని యొక్క ఏంటి, దాని యొక్క స్థితి ఏంటి, అది ఎలా ఎందుకు కలుగుతుంది, మనం అసలు ఆ దుఃఖం అనే స్థితిలోకి ఎలాగ వెళ్తున్నాం అని ఎప్పుడైతే దాన్ని మనం అధ్యయనం చేయడం మొదలెట్టామో మనకి అప్పుడు మన మనసు ప్రశాంతత అయ్యి ఆ యొక్క దుఃఖాన్ని మనం ఎలా తగ్గించుకోవాలో పరిష్కార మార్గాన్ని మనం తప్పకుండా మనం కనుక్కుంటాం అనమాట. అంతేగాని ఈ దుఃఖాన్ని మర్చిపోవాలి, లేకపోతే ఈ దుఃఖాన్ని భయాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోతే పారిపోతే మనం ఈ యొక్క పరిస్థితుల్లోంచి మనం వెళ్ళిపోతే అప్పుడు మనకి ఏదైనా దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందేమో అని చెప్పి ప్రతి మానవుడు మనం అలా అనుకుంటాం. కానీ ఆ దాన్ని అధ్యయనం చేసి ఆ దానితోనే ఉండాలండి. అలాగే మరి ఇప్పుడు నేటి ప్రపంచం అంతా కూడా జీవితం అంతా యాంత్రికత బాగా పెరిగిపోయిందండి. అంటే మనం టెక్నాలజీ మీద పూర్తిగా ఆధారపడుతున్నాం. ప్రతి మానవుడు కూడా ఉదయం లేవగానే మన చేతిలో ఎప్పుడు సెల్ ఉండాలి. అలాగే మనం ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కి మనం కారు మీద కానీ, బైక్ మీద కానీ, దేనో బస్సు ట్రైన్ ఏదో దాని మీద మనం ఆధారపడుతున్నాం ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే. అలాగే మనకి ప్రతిదీ కూడా యాంత్రికం అయిపోయింది అనమాట అండి. ఆ యాంత్రికం అయిపోయి అలా చేసిన పనులే చేస్తున్నాం. ఆ టెక్నాలజీని మనం ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాం అనమాట అండి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం డిపెండెన్స్ గా తయారవుతున్నాం మనం. ఎందుకంటే ఈ యొక్క టెక్నాలజీ మీద ఆధారపడిపోతున్నాం మానవుడు. మనం స్వతంత్రంగా ఆలోచించడం మానేసాం. అలాగే ఆ చిన్న ప్రాబ్లం క్యాలిక్యులేషన్ చేయాలంటే మనం వెంటనే సెల్లో ఉన్న క్యాలిక్యులేటర్ తీస్తున్నాం. అలాగే ఇక్కడి నుంచి పక్క వీధిలోకి వెళ్ళాలంటే మనం ఒక బైక్ కానీ, కారు కానీ ఏదో ఒకటి ఉపయోగిస్తున్నాం. అంటే మనిషికి శారీరక ఆ వ్యాయామం కూడా తగ్గిపోయింది. అలాగే ఆ మానవుడు అనేకమైన ప్రాబ్లమ్స్ అంటే ఓ పక్కన టెక్నాలజీ పెరుగుతుంది, యాంత్రికత పెరుగుతుంది, మనం ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ ప్రతి మానవుల్లోని మానసికమైన శక్తి తగ్గిపోతుంది. అలాగే శారీరక సామర్థ్యం తగ్గిపోతుందండి ఈ యొక్క యాంత్రికత వల్ల. అయితే మరి మనం ఎప్పుడు కూడా మరి ఇదే జీవితంలో ఇదే తెలుసున్న మన విషయాలు చుట్టూ పెట్టుకొని మనలో ఉన్న అరిషడ్ వర్గాలు, అలాగే మరి పరిమితులు మించి ఉన్న ఈర్ష, ద్వేషం, అసూయ
కోరిక, ఉద్రేకం, కోపం, మరి అలాగే ఈ దుఃఖం, భయం, బాధలు, వీటిలన్నిటిలోని మనం కనెక్ట్ అయిపోయి అలా ఉండిపోతున్నాం. కానీ ఏనాడు కూడా ఈ మనిషి ఎప్పుడు ఆలోచించాలన్నమాట అండి, మనం ఎందుకు ఇదే పరిస్థితుల్లో ఈ తెలుసున్న ప్రపంచంలోనే ఉండిపోతున్నాం, మనం అసలు ముందుకి వెళ్ళట్లేదు. అలాగే మనం ప్రశ్నించట్లేదండి, ఏ మానవుడు కూడా ప్రశ్నించట్లేదు. మనం ప్రశ్నించడం మానేసాం. అసలు నాకెందుకు ఈ జీవితం ఇలా ఉంది, అందరి జీవితం అలా ఎందుకు ఉంది, నా జీవితం ఇలాగే ఎందుకున్నది, ఈ జీవితం ఇలాగే ఎందుకున్నదని మనం అసలు ఈ జీవితం యొక్క పరమార్థం ఏంటి, మనం జీవిస్తున్నది కరెక్టా కాదా, మనం ప్రయాణిస్తున్న మార్గం నిజంగా ఉత్తమమైనదా కాదా అని ఎవ్వరు కూడా అసలు ప్రశ్నించట్లేదండి. అదే అలాగే మరి ఈ జీవితం మరి మన జీవితంలో ఎంత శాశ్వతత్వం ఉన్నది, అలాగే మరి ఎంత ఆ అనంతత్వం ఉన్నది. అలాగే మనం సంపాదించిన ఆ ఈ యొక్క సంపదలు, పదవులు, కీర్తి, ఇలాంటి వగైరా అన్ని కూడా, మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలు, ఇవన్నీ శాశ్వతమా అశాశ్వతమా అనేది మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఆ ఉన్న కొద్ది కాలం పాటు కూడా మనం ఏమనుకుంటున్నాం అంటే ఇదే శాశ్వతం, ఈ సంపదలు, ఈ ఇళ్ళు, నా చుట్టూ ఉన్న ఈ కార్లు, మేళ్ళు, ఇవన్నీ కూడా శాశ్వతం అని అనుకుంటున్నాం. కానీ అశాశ్వతమైన వాటిని చూసి మనం ఇదే శాశ్వతం అని చెప్పి అనుకుంటున్నాం. దానివల్ల కూడా ఆ మానవుడి యొక్క ఆ జీవిత మార్గం, జీవన గమనం, జీవన మార్గం అనేది ఇక్కడ ఆ మారిపోతుంది అనమాట అండి. అది గాడి తప్పిపోతుంది. అయితే మరి మానవుడికి ఆ ఎప్పుడు దీని నుంచి కనువిప్పు కలుగుతుంది? మనం ఉదయం లెగ్గానే మన సాంప్రదాయాలు, మన ఉద్యోగాలు, వ్యాపారాలు, మన చుట్టూ ఉన్న ఈ స్థితిగతులు, పరిస్థితులు, ఇవన్నీ కూడా మరి వీటి నుంచి మనం ఎప్పుడు అంటే ఒక జైలు జీవితంలా గడుపుతున్నాం అనమాట అండి. అంటే కొంతకాలం కొంతమందికి ఆలోచిస్తే మనకి ఏమనిపిస్తుంది, మనం ఇలా రొటీన్ గా ఒక యాంత్రికమైన జీవితాన్ని గడుపుతున్నాం మనం. ఈ యొక్క మరి ఇంకా మనకి ఒక కొత్తదనం కావాలి. అలాగే ఆ భగవత్ శక్తిని మనం తెలుసుకోవాలి. మరి ఈ యొక్క ప్రపంచంలో ఉత్తమమైన అన్ని జీవుల్ని కలపగల ఆ ఆ, విశ్వ మానవ సోదర తత్వాన్ని తెలపగలిగిన ప్రేమతత్వం అనే దాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటామని ఆ మనకి ప్రశ్న ఎప్పుడు వస్తుందంటే, మనం ఎప్పుడైతే ఈ బంధాలతో మనం కట్టుబడిపోయి ఒక జైలు జీవితాన్ని గడుపుతున్నాం అన్న ఆ అనుమానం, ప్రశ్న అనేది మనలో ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు ఈ యొక్క ఈ మానసికమైన బంధాల అన్నిటిలోంచి కూడా బయటపడాలి, నేను విడుదల అవ్వాలి అనే ఆలోచన అప్పుడు మానవుడికి కలుగుతుంది అనమాట అండి. అయితే మరి ఈ విషయం మనకు తెలియాలంటే మనం విడుదల కోరుకుంటాం. ప్రతి మానవుడు కూడా మనం బంధింపబడ్డాము అని తెలిసినప్పుడే మనం విడుదల గురించి ఆలోచిస్తామండి. లేదు, మనం గడుపుతున్న ఈ జీవితం అంతా కరెక్టే, మనం ఈ యొక్క సాంప్రదాయాలకి, ఈ యొక్క కట్టుబాట్లకి, ఈ యొక్క బంధాలకి, అనుబంధాలకి, మనలో ఉన్న అంటే పరిమితులు దాటినటువంటి ఈర్ష, ద్వేషం, అసూయ, కోపం, వీటన్నిటితో మనం సహవాసం చేస్తూ, వీటితో మనం కలిసి ప్రయాణిస్తూ ఇది కరెక్ట్ మార్గం అనుకున్నప్పుడు మనం ఎప్పుడూ కూడా ఆ విడుదల అనేది కోరుకోం అనమాట అండి. దానికి ఒక పరిష్కారం మనం కోరుకోం. మనం ఇంకా అలాగే మన జీవితాన్ని చివరి వరకు కొనసాగించి అక్కడ మనకి మరణం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మరి భౌతిక శరీరానికి మరణం అనేది జరిగిందో అప్పుడు మన యొక్క అక్కడ ఆ జీవితం అనేది అంతమైపోయింది. అలాగే మనం ఈ యొక్క ఆ దుఃఖం నుంచి, భయం నుంచి, ఆ అసలు ఏ విధమైన సత్యాన్ని తెలుసుకోకుండానే మనం అందరిలాగానే మరణించడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ యొక్క మనలో ఉన్న ఈ కోరికలు, దుఃఖాలు, బాధలు, భయం, ఇవన్నీ కూడా మానసికాలు అనమాట అండి. అంటే మన భౌతిక శరీరానికి సంబంధించినవే గాని అవి సూక్ష్మ మానసిక శరీరంలోంచి ఒక ఆలోచన రూపంలో బయటకు వచ్చే ఆ ఈ గుణాలు, ఇవి మానసికమైన మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో వాటిని మనం శూన్యం చేసుకున్నప్పుడు, ఆ వాటి నుండి మనం మరణం సాధించినప్పుడు, అంటే బ్రతికుండగానే, మనం జీవించుండగానే మరణాన్ని పొందడం అనమాట అండి. అయితే మీరు అడగొచ్చు, డౌట్ రావచ్చు, ఎందుకండి మనం మానసికంగా మరణించాలి, మనం మానసికంగా మరణిస్తే గాని మనకి అన్ని మరి ఆ సత్యం తెలియదా అని అనుకుంటాం. అయితే ఇక్కడ
ఇక్కడ విషయం ఏంటంటే అండి, మరి అందరి మీద మనుషులకి పగ, ద్వేషం, అలాగే పోలిక, ఈ విషయాలన్నీ మనల్ని దుఃఖంలోకి తోస్తున్నాయి. అసలు మనకి దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయంటే ప్రతి మానవుల్లో కూడా పరిస్థితులను బట్టి, సంఘటనలు బట్టి అతనిలో పగ, ద్వేషం అనేది రగులుకోవడం. అలాగే మన కంపారిజన్, అంటే మనం కంపారిటివ్ గా పక్కన ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, ఎదురింటి వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, సమాజంలో అనేక మందితో మనం పోల్చుకోవడం వల్ల మనలో ఈ దుఃఖం అనేది మనల్ని ఈ విషయాల్లోకి మనల్ని తోస్తుంది అనమాట అండి. అలాగే మన అప్పుడు ఈ జీవించి ఉండగానే మరణించడం ఎవరికి తెలుస్తుందో వాళ్ళే అసలైన జీవితాన్ని తెలుసుకోగలుగుతారు. అయితే మరి చాలా మంది ఏమనుకుంటారంటే జీవించడం, జీవితం ద్వారా జీవించడం అనేది మరి అంటే అర్థం ఏంటంటే జీవితం వేరు, బ్రతకడం వేరు. మనం బ్రతికేస్తున్నాం అండి, అందరూ కూడా ఈ సమాజంలో అందరూ 70 to 80% అందరూ కూడా బ్రతుకుతున్నారు అంటే జీవిస్తున్నారు. జీవించట్లేదు, అందరూ బ్రతుకుతున్నాం అంటే మన బ్రతుకు తెరువు కోసం మనం బ్రతుకుతున్నాం, మన పరిస్థితుల్ని దాటడానికి బ్రతుకుతున్నాం, మనం మనల్ని మనం రక్షించుకోవడానికి బ్రతుకుతున్నాం తప్పించి జీవితాన్ని మనం ఎవరు కూడా జీవించట్లేదు. ఇక్కడ మనం జీవించడం వేరు, బ్రతకడం వేరు అనే విషయాన్ని మనం ఆ, ముఖ్యంగా తెలుసుకోవాలి. అయితే మరి ఆ ఏంటి జీవించడం అంటే ఏంటి, మరి బ్రతకడం అంటే ఏంటి అంటే మనం ఆ, జీవనోపాధికి మనం ఉదర పోషణార్థం అన్ని మనం సమకూర్చుకోవడం, అది బ్రతకడం అంటే ఎలాగైనా బ్రతకడం, ఏ ఉద్యోగం అయినా చేసి బ్రతకడం, ఏ పని చేసైనా బ్రతకడం అనేది బ్రతకడం. అంటే మనం జీవించున్నావా లేదా, మనం 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 మన ఫుడ్ మనం సంపాదించుకుంటున్నాం, మన జీవితాన్ని మనం గడపడం, అది బ్రతకడం. మరి జీవించడం అంటే ఏంటంటే, మన జీవితం అంటే ఏంటంటే మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ మన తోటి మన చుట్టూ ఉన్న జీవరాశులు, అలాగే మన చుట్టూ ఉన్న మనుషుల గురించి మనం తెలుసుకుంటూ, అలాగే మనం ఒక నేచర్ లో మనం బతుకుతున్నాం. ఈ ప్రకృతిలోని మరి సూర్యాస్తమయం, సూర్యోదయం అనేది జరుగుతుంది. అలాగే కాలాలు మారుతున్నాయి. అలాగే మన చుట్టూ ఎన్నో వృక్షాలు ఉన్నాయి. అలాగే ఆ చంద్రగ్రహణం జరుగుతుంది, సూర్యగ్రహణం జరుగుతుంది. అలాగే పౌర్ణమి రోజున ఆ చంద్రుడి యొక్క అందం గాని, అలాగే మనం ఆ అడవుల యొక్క అందం గాని, ఆ అలాగే సెలయేరు యొక్క శబ్దాలు గాని, ఒక ఒక గార్డెన్ లోని ఒక పుష్పాల యొక్క పరిమళాన్ని మనం ఆస్వాదించడం కానీ ఎప్పుడు చేయట్లేదండి. ఎందుకంటే మనకు అంత టైం లేదు, అంటే ప్రకృతిని అబ్జర్వ్ చేసేంత మనం ఇది లేదు. అందరం కూడా మనం బ్రతుకుతున్నాం, జీవించట్లేదు, ఎవరు జీవించట్లేదు. మనం బ్రతకడం వల్ల ఏంటంటే మనకి ఈ యొక్క నేచర్ ని కూడా మనం ఆ పరిశీలించడం కానీ, అటు నుంచి అనేకమైన ఎంతో మనశ్శాంతిని పొందే అవకాశాలు ఎన్నో ఉంటాయి. కానీ మనం దాన్ని ఎప్పుడు కూడా గుర్తించట్లేదు, అందరం కూడా జీవించకుండా బ్రతుకుతున్నాం. అలాగే మరి ఇక్కడే ఉంటాను కానీ అన్ని తెలుసుకోవాలనుకుంటాడు మానవుడు. ఏంటంటే పాత విషయాల్లోనే ఉండిపోయి ఆ కొత్త విషయాలు ఆ ఎలా బాధపడతాయండి, మనకి అవి ఎలాగ అర్థమవుతాయి? కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మనకి అప్పుడు వరకు ఉన్న జ్ఞానం, అప్పుడు వరకు మనకి తెలుసున్న విషయాలన్నింటినీ కూడా విడిచిపెడితే గానీ మనకి ఆ కొత్త విషయాలు బోధపడవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే మెట్టు మీద ఉంటాను, మనం ఒక బిల్డింగ్ పైకి ఎక్కాలండి, ఒక 20 మెట్లు ఎక్కి బిల్డింగ్ పైకి వెళ్ళాలి ఫస్ట్ ఫ్లోర్ లోకి. అయితే మనం ఒక మెట్టు మీదే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను కానీ పైకి వెళ్ళాలి, అది ఎలా సాధ్యం అవుతుంది? అది సాధ్యపడదు. మనం మనం ఖచ్చితంగా మనం ఆ యొక్క ఆ మెట్లన్నీ ఎక్కితే గానీ మనం ఆ యొక్క బిల్డింగ్ పైకి ఎక్కడం అనేది జరగదు. అలాగే మరి ఈ మరణం అనేది ఎవరి కోసం కూడా ఆగదనమాట అండి. అది దాని దాని పని అది అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను మరణం దగ్గరికి వచ్చినప్పుడు మనం నేను ఒక రాయవలసిన పుస్తకం ఒకటి ఉంది. ఆ పుస్తకం పూర్తి చేస్తే గానీ ఆ, పూర్తి చేసిన తర్వాత నాకు మరణం సంభవిస్తే బాగుండని మనం అనుకుంటే అది వీలవదండి. అలాగే మనం చనిపోతున్నది ఒక్క నిమిషం ఆగమంటే ఆగదు. అలాగే నా పిల్లలకి పెళ్లి అయిపోయిన తర్వాత నేను మరణించాలి అనుకుంటే అది అది కూడా సాధ్యం అవదు. ఆఖరికి ఒక్క సెకండ్ కూడా మనకి మరణం అనేది సంభవించినప్పుడు ఒక్క సెకండ్ కూడా దాన్ని ఆపలేము అనమాట అండి. అలాగే మన కోరికలు, అంటే మనం అనుకున్న గోల్స్ అయిన తర్వాత, ఈ గోల్ తీరిన తర్వాత మనం చనిపోవాలి, లేకపోతే మన మరణం అప్పటి వరకు ఆగాలి అనుకుంటే అది ఇంపాసిబుల్ విషయం అనమాట అండి. అది అసలు మనకి అది జరగనే జరగదు. అది అలాగా కొనసాగిపోతా ఉంటది. ఈ యొక్క ఆ మరణం అనేది అందరికీ సంభవిస్తుంటది. ఎవరికి ఏ టైంలో ఏ రూపంలో వస్తుందో మనకి మరణం అనేది మనకి తెలియని విషయం అనమాట పూర్తిగా. అలాగే మరి భయం, దుఃఖం, కోరిక,
మరి కొనసాగకుండా ఉండాలి. అలాగే ఆ ఇప్పుడే ఇక్కడే మరణించడం. అయితే ఈ యొక్క మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాలు, ఈ గుణాలు మనకి ఎప్పుడైతే మనం వాటి నుంచి శాశ్వతంగా దూరం అవుతామో, వాటిని ఎప్పుడైతే మనం శూన్యం చేసుకుంటామో అదే మానసిక మరణం అనమాట అండి. మనం బ్రతికుండగానే ఇది సాధ్యం చేసుకోవాలి. ఎందుకంటే మనం మరణించే వరకు ఇదే జీవితంతో రాజీ పడి బతికితే మనం మన జీవితం అప్పటికి ముగిసిపోద్ది. అప్పుడు మనం మరణిస్తాం అందరిలాగే. ఆ మరణం సహజ మరణం. ఆ మరణం వల్ల ఏ విధమైన ఉపయోగం మనకు ఉండదు. కానీ మనకి ఎప్పుడైతే ఈ యొక్క బంధనాల్లోని ఈ యొక్క అనుబంధాలు, ఈ యొక్క కండిషన్స్ అన్నిటిలో కూడా అరిషడ్ వర్గాల్లో మనం పాత విషయాల్లో జీవిస్తున్నాం అని ఎప్పుడైతే మనం తెలుసుకొని, ఎప్పుడైతే మనం మానసిక మరణానికి ప్రయత్నించామో అప్పుడు ఈ యొక్క మనం ఈ అరిషడ్ వర్గాలు వీటిలన్నిటినీ కూడా మనం దూరం చేసుకొని ఆమ్, అలాగే మరి మానవుల్లో గుణాలు అనమాట అండి. ముఖ్యంగా మన మానసిక సూక్ష్మ మానసిక శరీరంలో మరి ఆ అనేకమైన గుణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గర్వం అనేది ఒకటి ఉందనుకోండి. ఆ గర్వం ఎప్పుడైతే మనలోంచి పోతుందో అప్పుడు వినయం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. కానీ మన గర్వాన్ని మనం తగ్గించుకోకుండా వినయాన్ని ఆహ్వానిస్తే అది ఒక విధంగా అది నటన అవుతుంది అనమాట. అంతేగాని అది శాశ్వతం కాదు. అలాగే మరి ప్రతి మనిషిలో కూడా అసూయ, మరి అహంకారం, ద్వేషం పోతే మనకి ప్రేమ అనేది సహజంగా మన లోపలికి మన మనసులోకి ప్రవేశిస్తుంది. అలాగే చెడిపోతే మంచి అనేది వస్తుంది. అలాగే అశాంతి అనేది పోతే శాంతి అనేది మనకు వస్తుంది. ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. ఇవి ఆమ్, ఇవి మనసుకు సంబంధించినవండి. ఈ గుణాలన్నీ కూడా మనసుకు సంబంధించినవి. అందుకనే మనం మానసిక శూన్యత, మానసిక మరణం అంటే వాటిల్ని శాశ్వతంగా అంటే టెంపరీగా పోగొట్టుకోవడం ఒక విషయం అయితే, మరి వాటిల్ని శాశ్వతంగా మన నుంచి దూరం చేసుకుంటే దాన్నే మనం బ్రతికుండగానే మానసిక మరణం అని చెప్పి మనకి కృష్ణమూర్తి గారు చెప్పారనమాట అండి. అలాగే ఇటువంటి సందర్భంలో ఆ మరణం జీవించి ఉండగానే ఈ చెడు అంశాలకు మరణం జరగాలి. మానసిక మరణం, మానసిక శూన్యత. మానసిక శూన్యత అనేది మనకి తప్పకుండా జరిగి తీరాలి. అది మనకి వయసు ఉండగానే అంటే మనం ఎంత త్వరగా మన మన జీవితంలో ఎంత త్వరగా మనం తెలుసుకుంటే మనం ఆ యొక్క ఆ ఈ యొక్క బాధ, భయం ఇలా మొదలైనవన్నిటి నుంచి కూడా మనం ఆ శాశ్వతంగా మరి ఆ శాశ్వతమైన ఆ ఏంటంటారంటే శాశ్వతంగా మనలో ప్రక్షాళన అవుతుంది అనమాట. ఆ ప్రక్షాళన అయినప్పుడే మనం ఈ యొక్క మరి అనంతత్వాన్ని, మరి శాశ్వతత్వాన్ని, సత్యాన్ని తెలుసుకుంటాం. అలాగే భగవత్ శక్తి అనేది మనకి మనలోకి అది ప్రయాణించి మన మనసు అనేది చాలా నిర్మలంగా ఉంటుంది. అలాగే మరి నేను అనే విషయం అనమాట అండి. ఎప్పుడైతే నేను అనేది మనకి మానవుల్లో ప్రవేశించిందో ఆ నేనుతోనే సంబంధం అన్ని ఉంటాయండి. అన్ని గుణాలు కూడా గర్వం, ద్వేషం, అహంకారం, భయం, కోరిక అన్నీ ఉంటాయన్నమాట అండి. అన్నీ నేను అనే దాంట్లోనే ఉన్నాయి. ఆ నేను అనేది ఎప్పుడు అంతం జరుగుతుందో అప్పుడే మనం అన్నిటి నుంచి కూడా విముక్తి సంపాదిస్తాం. అందుకనే ఎప్పుడు కూడా రమణ మహర్షి గారు ఏమనేవారంటే ప్రతి మానవుడు కూడా నేను అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. అలా నేను అనేది తెలుసుకోవాలి అంటే నేను అనేది ఎప్పుడు పోతుందంటే నేను అనే దాన్ని మనం స్టడీ చేసినప్పుడు ఆ నేను అనేది మనకి తెలిసిపోయినప్పుడు మనలోని ఆటోమేటిక్ గా ఈ యొక్క అరిషడ్ వర్గాలన్నీ కూడా ఆ ఈ గర్వం, ద్వేషం, అహంకారం, భయం, కోరికలు ఇవన్నీ కూడా మనల్ని శాశ్వతంగా వదిలిపోతాయి. నేను అంటే మనం ఏంటంటే ఒక స్వార్థపూరితంగా ఒక అవకాశవాదంతోని అలాగే మన కమ్యూనిటీకి అంటే మన కుటుంబానికి లేకపోతే మన సొసైటీకి నాకే అంత లాభం చేకూరాలి, ఉపయోగం కలగాలి అనే ఆలోచన వస్తుంది అనమాట. నేను అనగానే అక్కడ ఒక స్వార్థపరమైన ఆలోచనలకు తావిస్తుంది. ఎప్పుడైతే మనము అనుకున్నామో అదంతా కూడా ఒక సమాజానికి గాని ఒక ఒక రాష్ట్రానికి గాని ఒక దేశానికి గాని మంచి జరిగే ఉత్తమ కార్యక్రమాలు మనం ఎప్పుడైతే చేపట్టామో అప్పుడు మనకి మనలోని ఈ నేను అనేది సమస్య పోతుంది అనమాట. అంటే ఇది అందరూ కూడా చెప్తున్నారు. గోపాలకృష్ణ గారు,
గోపాలకృష్ణ సార్. గారు ఫస్ట్ ఫస్ట్ సెషన్ అయిపోవచ్చింది. ఓకే మళ్ళీ ఓకే అందరూ సార్. ఓకే సార్. రీజాయిన్ అవ్వాలి. ఈ జూమ్ లో అందరూ సార్. రీజాయిన్ అవ్వాలి. అలాగే సార్, అలాగే సార్. తర్వాత ఓకే. అలాగే సార్. యా, ఓకే. ఈ ఈ విధంగా మరి ఆ అందరూ అంటారు, మరి మీరు నేను అనేది కరెక్టేనండి. మరి నేను అని మాట్లాడకపోతే అక్కడ ఎలా తెలుస్తుంది అంటే, మనల్ని మనం తెలియజేసుకోవడం కోసం నేను అని వాడొచ్చు. కానీ మనం ఈ నేను అనేది పోగొట్టుకోవడం ఎలాగా, మీరు చాలా ఈజీగా చెప్పారు. నేను